మంచిర్యాల జిల్లా చెన్నూరులో అక్రమ ఇసుక దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గోదావరి నది నుంచి గుట్టు చప్పుడు కాకుండా అక్రమ ఇసుక దందా చేస్తున్న దుండగులను పట్టుకున్నారు. 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ట్రాక్టర్ యజమానులు ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 3 గంటలకు 3 ఇసుక ట్రాక్టర్లు గోదావరి నుంచి యాసనాలకు తీసుకొస్తుండగా అక్రమంగా తరలిస్తున్నారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్టు వెరిఫై చేయడం వల్ల తెలిసింది. అది దాన్ని చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి అధికారుల నుంచి, మైనింగ్ వాళ్ళ నుంచి కానీ, రెవెన్యూ అధికారుల నుంచి కానీ, లేకుంటే పంచాయతీ అధికారుల నుంచి కానీ ఎలాంటి అధికారిక పత్రాలు, ధృవపత్రాలు లేవు ఇష్యూ చేసినట్టుగా. దాంతో వాటిని వెంటనే పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. 3 ట్రాక్టర్లు కూడా సంబంధించిన బెల్లంకొండ మల్లయ్య, నూశెట్టి సీను, తర్వాత దడ రాజన్న, ఈ 3 కూడా ఆసనాలకు సంబంధించినటువంటి ట్రాక్టర్స్. వీటిని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. కేసు నమోదు చేయడం జరుగుతుంది. కేసు నమోదు చేసి కోర్టు పంపడం జరుగుతుంది. వీళ్ళు కనుక ఒకసారి రికార్డు చెక్ చేస్తాం. గతంలో కూడా ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉంటే రెండోసారి కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే మైనింగ్ వాళ్ళకి పంపించేసి ఫైన్ డబుల్ అధిక మొత్తం వేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ గతంలో ఏమన్నా కేసులలో ఉన్నారా లేదా అనేది ఒకసారి రికార్డు చెక్ చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.